కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ముగ్గురు కుమారులతో కలిసి కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అధికారికంగా టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరబోతున్నారు సబిత? ఆమెకు ఎలాంటి హామీ లభించింది టీఆర్ఎస్ నుంచి? భేటీ అయ్యారు. ఆమెతో పాటు కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరే విషయం కూడా కేసీఆర్ తో చర్చించబోతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా గెలిచిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతుందన్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇటీవల కాలంలో పార్టీలో కొంత అవమానం జరుగుతుందని చెప్పి సబితా ఇంద్రారెడ్డి భావించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కూడా చాలా అసంతృప్తిగా ఉంది. మరోవైపు రాజేంద్రనగర్ సీట్ను ఎన్నికల ముందు ఆమె యొక్క కొడుకు కార్తిక్ రెడ్డికి అడిగారు. అయినప్పటికీ కూడా ఆ సీట్ ఇవ్వలేదు. అయితే చేవెళ్ల ఎంపీ స్థానమైనా ఇస్తారని చెప్పి ఆశించినప్పటికీ కూడా చేదనుభవం ఎదురైంది. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ సీట్ను కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతోందని చెప్పొచ్చు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి కూడా కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కార్తిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన నేత సబితా ఇంద్రారెడ్డి కావడం, బలమైన నేత కావడం, మొదటి నుంచి జిల్లాలో పట్టు ఉండడంతో పాటు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండడంతోనే సబితా ఇంద్రారెడ్డికి పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే చేవెళ్ల పార్లమెంటు మీటింగ్ కేసీఆర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ మీటింగ్ లోనే సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరతారనే ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతోంది. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.